అయితే ఆ పత్రిక తీసుకుపోయినప్పుడు ఆ యొక్క రాజు చూసేసి బాధపడుతూ వస్తున్నాడు. చూడండి, ఆరో వచనంలో ఆరో వచనంలో చూడండి. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడ నయమానకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవాలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను అని ఆ యొక్క రాజు చెప్తా ఉంటాడు. అయితే ఆ ఇశ్రాయేల్ రాజు ఆ పత్రికను చదివి ఏం చేస్తున్నాడు అంటే, అతని అతని వస్త్రములు చింపుకొని, నేనేమైనా కుష్ఠరోగం బాగు చేసేవాడనా, ఇది నాకు పంపడేమిది, నాతో కలం ఎలా కుదుర్చుకోవాలని చెప్పేసి ఆ యొక్క రాజు చూస్తున్నాడని చెప్పేసి ఇశ్రాయేల్ రాజు ఎంతగానో బాధపడుతుంటాడు. ఆ యొక్క బాధపడుతున్నప్పుడు అందులో ఇంకొక విషయం చూడండి, 9వ వచనం. నయమాను 8వ వచనం చూడండి. నయమాను ఇశ్రాయేల్ రాజు తన వస్త్రమును చింపుకొని సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు, అతను నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి, ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రమ్మని రాజునకు వర్తమానము పంపిమని చెప్తుంటాడు. అయితే ఎలీషా ఏమంటున్నాడంటే, ఆ ఇశ్రాయేల్ రాజును నువ్వెందుకు బట్టలు చింపుకుంటావు, ఇక్కడ కూడా ప్రవక్త ఉన్నాడని చెప్పేసి తెలుస్తుంది కదా, అతన్ని ప్రత్యుత్తరం పంపిస్తూ ఉంటాడు. పిచ్చినప్పుడు ఆ నయమాను ఏం చేస్తాడు చూడండి, 9వ వచనంలో. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా. అయితే నయమాను ఎవరు? మంచి యుద్ధశాలి, అతడు మంచి సైన్యాధిపతి. అతని ఒక్క మాటతో సైన్యము ఎక్కడ యుద్ధం చేయాలన్నా, ఎక్కడ ఉండాలన్నా కానీ టోటల్గా అతని దగ్గరనే కంట్రోల్ ఉంటుంది. అలాంటి ఒక అతను తగ్గించుకొని, అతను ఆ చిన్నదాని ద్వారా వాళ్ళ భార్య విన్నది, వాళ్ళ భార్య ద్వారా అతను వింటూ రాజు ద్వారా ఉత్తరం పంపించేసి ఆ యొక్క ప్రత్యుత్తరం ద్వారా అతను గుర్రంలో తన సైన్యాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. బహుమతి కూడా తీసుకొని వస్తూ ఉంటాడు. వచ్చి ఎలీషా ఇంటి ముందు ఆగినప్పుడు, ద్వారం దగ్గర ఆగినప్పుడు ఎలీషా కనీసం బయటికి వచ్చి కూడా చెప్పకుండా ఏం చెప్తాడో ఒకసారి చూడండి, 10వ వచనంలో. అందరు చదవండి. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అయితే లోపల నుండి ఎలీషా గారు ఏం చేస్తారంటే, ఆ యొక్క ప్రవక్త ఏం చేస్తున్నాడు, ఒక దూతను పంపించేసి, అయ్యా నయమాన్ గారు, మీరు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు ఆ యొక్క నీళ్ళలో మునగండి, మీ దేహం అంతా శుద్ధి అయితే అని చెప్పేసి చెప్పినప్పుడు అది ఆ యొక్క సైన్యాధిపతికి ఎంతో అవమానకరంగా ఉంటుంది. ఎందుకంటే అంత సైన్యానికి అతను సైన్యాధిపతి అయినప్పుడు ఆ లోపల కనీసం బయటికి వచ్చి మాట్లాడాలి విషయము అతను ఆశపడుతూ ఉంటూ వస్తాడు. ఆ యొక్క ఆశ కూడా ఏమంటాడు చూడండి, 11వ వచనంలో చూడండి. అందుకు నయమానుకు కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, అతను నా యొద్దకు వచ్చి నిలిచి, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగును మాట్లాడి నేను అనుకుంటున్నాను. అయితే అతని ఆలోచన ఎట్లా ఉందో చూడండి, అతను బయటికి వచ్చేసి నాతో మాట్లాడి దేవుని ప్రార్థించి దేవుని మొక్కి ఆ యొక్క ఎక్కడైతే ఆ కుష్టి ఉందో అక్కడ చేతి ఆడించేసి ఆ యొక్క రోగాన్ని మాన్పుతాడని చెప్పి నేను అనుకున్నాను. అయితే నేను వీడికి యోర్దాను నదికి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళొచ్చు కదా. అంటే మా దగ్గర ఉన్న నదుల కంటే యోర్దాను నది వాళ్ళ దూతలతో అంటూ ఉంటాడు. అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అయ్యా మీరు ఇంత పెద్ద మనిషి, మీరు సైన్యాధిపతి, మీతో ఎంతో అధికారం ఉంది, ఈ అధికారం ద్వారా మీరు ఇంకా ఏదైనా గొప్ప కార్యం చేయమంటే మీరు చేయకపోతే వండుకోరు కదా, చేస్తారు కదా. ఆ గొప్ప కార్యం కంటే ఒక చిన్న, మీరు యోర్దాను నదిలో మునగడం చిన్న పనే కదా అని చెప్పేసి అన్నప్పుడు ఆ యొక్క అతని దూత మాట కూడా నయమాను ఆలోచించి, అంటే అతనికి ఉన్నది ఏంటంటే ఆలోచన, వివేచన, గ్రహింపు కలిగిన వాడు. అతడు నాకు అధికారం ఉందని చెప్పేసి విర్రవీగిన వాడు కాడు. అయితే మనం గమనిస్తూ వస్తున్నాం, అతని భార్య ద్వారా వింటూ వచ్చినాడు. అతని భార్య కూడా ఎంత దీనురాలంటే ఆ యొక్క చిన్నదాని మాట విని వచ్చి భర్తకు చెప్తూ ఉంటుంది. అంటే ఆ యొక్క దీనమైన మాటల ద్వారా, ఆ యొక్క దీనమైన మనసు కలిగిన ద్వారా ఇంతవరకు వచ్చి అయితే చెప్పినప్పుడు, ఆ దూత చెప్పినప్పుడు సరే చేద్దాం అలాగని చెప్పేసి యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగినప్పుడు అతని శరీరం ఏమైపోయింది, అతని శరీరం అంతా పసిపిల్లవాని దేహం వల్లే అయిపోయింది. అయితే ఆ కుష్టు వ్యాధి మొత్తం పోతూ వచ్చింది. పోయినప్పుడు ఎంతగానో సంతోషిస్తూ అతను మళ్ళీ ఏం చేశాడు, అయ్యో ఇంత పెద్ద ప్రవక్త కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే ఈ యొక్క ఇశ్రాయేల్ దేవుడు తప్ప మరి యొక్క దేవుడు ఎక్కడ కూడా లేడు అని చెప్పేసి అతను ఎంతగానో అందరికి చెప్తూ వస్తుంటాడు. ఎంతగానో అతని మనసు ద్వారా ఎంతో సంతోషంతో అతను అందరికి చెప్తూ ఉంటూ వస్తుంటాడు. ఆ యొక్క ప్రమాణం కూడా చేసుకుంటూ వస్తాడు. ఏంటంటే ఇశ్రాయేల్ దేవుని తప్ప నేను వేరే కొన్ని మొక్కనని చెప్పేసి అతను ప్రమాణం కూడా చేసుకుంటూ వస్తుంటాడు.
వచ్చిన తర్వాత కృతజ్ఞత భావం కలిగిన వాడి మళ్ళీ తిరిగి ఎలీషా యొద్దకు వస్తుంటాడు. ఎలీషా యొద్దకు ఎంతో వచ్చినాడు అతను వచ్చేటప్పుడు? ఎంతో వచ్చాడు? అతను బహుమానంతో వచ్చినాడు. ఆ యొక్క బహుమానం ఎంత ఉందో చెప్పండి. ఏమేమి తీసుకొచ్చినాడు ఒక్కసారి చదవండి. 5వ వచనం చదవండి గట్టిగా ఎవరైనా. 5వ వచనం, 2వ రాజులు 5వ అధ్యాయం 5వ వచనం. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించాను. అయితే ఆ యొక్క బహుమానమును మళ్ళీ ఎలీషా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు చూడండి. చూడండి, 15వ వచనం చూసుకుందాం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమంతటికి మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుని నా యొద్ద బహుమానము తీసుకొనవలనని అతనితో చెప్పగా ఎలీషా ఏమంటున్నాడు చూడండి. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకున్నానని చెప్పి నయమానును అతన్ని ఎంతో బతిమాలను. అతడు ఒప్పకపోయాను. అతడు ఎలీషా ప్రవక్త తీసుకోలేడు. ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, తీసుకోనని చెప్తాడు. అయితే దాని తర్వాత అతను తీసుకోనని చెప్పినప్పుడు తిరిగి వెళ్తూ ఉంటాడు. తిరిగి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే అతనితో పాటు ఎవరున్నారు చెప్పండి? గేహాజీ కూడా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో గేహాజీ ఈ యొక్క ఎలీషా ప్రవక్త ద్వారానే ఉన్నాడు, కానీ ఇంకా ఎక్కడ కూడా గేహాజీ లేడు. అయితే గేహాజీ ఈ యొక్క ప్రవక్త, ఎలీషా పెద్ద ప్రవక్త. ఆ యొక్క ప్రవక్త ఆ ఇశ్రాయేలు జనాంగంలో అందరికీ కూడా తెలిసిన ప్రవక్త. ఎందుకంటే దేవుడు ఏమైనా కార్యాలు చెప్పాలన్నా, ముందు ఏమైనా చెప్పాలన్నా కానీ, ముందు ఏమైనా అద్భుత కార్యాలు జరగాలన్నా, చెడు వినాశనాలు జరగాలన్నా కానీ ప్రవక్తల ద్వారా తన బిడ్డలతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. అయితే అలాంటి ఒక ప్రవక్త ద్వారా ప్రవక్త వెంబడి మన గేహాజీ ఉన్నాడు. ఆ యొక్క గేహాజీ ఎన్ని అద్భుత కార్యాలు చూసి ఉంటాడు, ఎన్నో అద్భుత కార్యాలు చూసి ఉంటాడు. అందులో కొన్ని అద్భుత కార్యాలు మనం చూసుకుందాం. చూడండి, 2వ రాజులు 2వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు త్వరగా చదవండి. 2వ అధ్యాయం 18 నుంచి 22. నేను చదువుతాను చూడండి. వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న మైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదయ్యున్నది. అయితే ఈ ఎలీషా ప్రవక్త కార్యాలలో, గొప్ప కార్యాల్లో ఆ యొక్క నీటిని ఏం చేస్తూ వచ్చినాడు? ఉప్పు ద్వారా వచ్చినాడు. ఆ యొక్క మంచి నీటిగా చేస్తూ వచ్చినాడు. దానివల్ల అనారోగ్యం కాకున్నట్లు అది వాడుకలోకి వచ్చేలాగా అతను చేస్తూ వచ్చినాడు. అయితే ఇంకా రెండోది కూడా చూసుకుందాము. 3వ అధ్యాయం
9-16 నేను చెప్తాను. అది విషయం ఏంటంటే, ఆ లోయలో నీటి విషయం అవుతూ ఉంటుంది. ఆ యొక్క లోయలో ఆ యొక్క ప్రాంతంలో ఏమవుతుంది, కరువు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అన్ని గోతులు తోమని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఆ గోతులు తీసిన తర్వాత ఏం చెప్తా ఉంటాడు ఎలీషా, ప్రవక్త ఎలీషా ఏం చెప్తామంటే, వీటన్నిటిని మీరు నింపండి, ఇక్కడ ఎక్కడ కరువు ఉన్నప్పటికీ మీకు అలాంటి కరువు ఎక్కడ కూడా రాదు, కాబట్టి మీరు ఈ పని చేయండి అని చెప్పేసి వారికి నీళ్లను అన్నిటి సమృద్ధిగా చేస్తూ వచ్చినాడు. దాని తర్వాత ఇంకొక కార్యం చేస్తూ వచ్చినాడు. అయితే ఒక పేద విధవరాలు ఇంటికి వెళ్తూ వచ్చినాడు. ఆ పేద విధవరాలు ఏం కొడుతుంది, ఆ పేద విధవరాలు కూడా ఎవరో కాదు, ఆ యొక్క శిష్యులలో ఒక మంచి శిష్యుని భార్య. ఆమెకు 2 కుమారులు ఉంటారు. అయితే స్త్రీ ఉన్నప్పుడు ఆ యొక్క లైన్లో గేహాజీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు 31వ వచనంలో. ఆ యొక్క గేహాజీ మనకు 31వ వచనంలో కనిపిస్తాడు. ఏం చేస్తామంటే, ఆ షూనేమీరాల్ని ఆ కుమారుడు చనిపోతూ ఉంటాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలిసి ఉంటుంది, నేను షార్ట్లో చెప్తా ఉన్నాను. అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అతను కానప్పుడు మళ్ళీ ఎలీషా ప్రవక్త వచ్చేసి అతన్ని చనిపోయిన వాడిని బ్రతికిస్తూ వస్తాడు. అయితే ఇన్ని కార్యాలు ఎవరు చూస్తూ వచ్చినారు, గేహాజీ చూస్తూ వచ్చినాడు.